హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇది చూసి సాటర్డే అనుకుంటున్నారు కదా, కాదండి. ఒక క్షణం నేను కూడా అలానే అనుకున్నాను. యాక్చువల్గా సాటర్డేకి నాకు అంత డేట్ క్లియర్ అయిపోయిందనమాట. ఇంకా నాకు మనసు ఒప్పలేదు. సాటర్డేకి నాకు అంత అయిపోయినా ఆ రోజు ఇంకా 4th డేనే అనమాట. మనం ఎప్పుడు డేట్ అయినా 5 డేస్ తర్వాతే పూజ చేసుకోవాలండి. నేనైతే అలానే చేసుకుంటాను. ఇంకా సాటర్డే క్లీనింగ్ అంతా చేసేసుకొని సండే అలా పూజ చేసుకున్నాను. ఇంకా మాకు సాటర్డే వీళ్ళకు సెకండ్ సాటర్డే వచ్చింది కదండి పిల్లలకి, అప్పుడు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా టెంపుల్ కూడా వెళ్ళకూడదు కదా. ఇంకా మాకు ఎక్కడికన్నా వెళ్దాము, ఇంకా ఊరి నుంచి వచ్చినా అని ఎక్కడికి వెళ్ళలేదు కదా, టెంపుల్ కన్నా వెళ్దాము అని చెప్పేసి ఇంకా సండే అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా ఆ రోజు ప్రసాదం చేశానండి. టెంకాయ కూడా కొట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి. ముందు రోజే ఇంకా పూలు, తులసి మాల తెచ్చుకున్నాను. ఇంకా స్వామికి సాటర్డే చేసుకోలేని బాధ సండే అయితే చేసుకున్నాను అనమాట మనస్ఫూర్తిగా. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, మీరు థంబ్నెయిల్ చూసి అనుకుంటూ ఉంటారు కదా, నాగదేవత టెంపుల్ అండి. మనకు హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనమాట నాగమ్మ టెంపుల్. ఎన్నో ఏళ్ళ 100 ఏళ్ళ క్రితం నాటి టెంపుల్ అనమాట. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న టెంపుల్ అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. ఆల్రెడీ మేము ఒక్కసారి అంటే ఇంక చాలా ఇయర్స్, ఒక 3 ఇయర్స్ ముందు అయితే ఈ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ అంతా ఇది సికింద్రాబాద్ తిరుమలగిరి దగ్గర ఉంటుందన్నమాట ఈ టెంపుల్, నాగమ్మ టెంపుల్. ఇంకా మనము చూసారు కదా మీరు, మొత్తం మిలిటరీ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయన్నమాట. హాస్పిటల్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇంకా వాళ్ళకు సంబంధించినది ఉంటుందన్నమాట. ఆ ఏరియా అంతా, ఈ టెంపుల్ దగ్గర ఉండే ఏరియా అంతా మిలిటరీ వాళ్ళకి సంబంధించినదే ఉంటుందన్నమాట, క్యాంటీన్తో సహా. సో ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మీకు ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎంతమంది ఈ టెంపుల్ చూశారు నాతో షేర్ చేసుకోండి. నేనైతే రిప్లై ఇస్తాను. చాలా మహిమగల టెంపుల్. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మేము వచ్చాము. ఇంకా ఆ రోజు సండే కదండి, నాగులకి పాలు పోసినా, మనం దీపం వెలిగించినా చాలా మంచిది కదా. ఇంకా అందుకే అనమాట ఇక్కడ లోపల అమ్ముతుంటే తీసుకున్నాం అనమాట. 100 రూపీస్ అనమాట. అవి 9 దీపాలు, పూలు, నెయ్యి వేసి అంతా ఒత్తితో సహా మనకు అమ్ముతూ ఉంటారు ప్లేట్స్లలో. అవి మాకు లోపల తెలియక బయట తీసుకున్నాం అనమాట 100 రూపీస్ పెట్టి. అది నాగమ్మకు పాలు పోసి అక్కడ వెలిగించాము. సరే లోపల వెలిగిద్దామని చెప్పేసి మళ్ళీ లోపల అయితే తీసుకొని వెలిగించామన్నమాట. అమ్మవారి ఎదురుగా చాలామంది వెలిగిస్తున్నారు, నేను తీసాను చూడండి. ఇంకా మేమైతే మంచిగా దర్శించుకున్నాము. ఈ ఆలయం గురించి నాకు తెలిసినది చెప్తాను. అక్కడ స్టోరీ ఉంటుందన్నమాట. తెలియని వాళ్ళు అక్కడ ఫొటోస్ కింద 3 భాషల్లో స్టోరీ కూడా ఉంటుంది, చదవండి మీరు వెళ్తే. సడన్గా చూసి ఒక్క నిమిషము మనిషి అనుకున్నానండి. జయలక్ష్మి అమ్మవారు. మనం ఈరోజు ఈ టెంపుల్ ఇలా చూడగలుగుతున్నాం, దర్శించుకోగలుగుతున్నాం అంటే ఆ అమ్మవారే అండి. మనకి జయలక్ష్మి అమ్మవారు లోపల చూశారు కదా, అక్కడే ఆమె జీవసమాధి అయ్యారంట. బతికుండగానే జీవసమాధి అయ్యారు. అందుకే అక్కడ ఆమెను ప్రతిష్ఠించారనమాట. మనకి నిజంగా మనిషిలాగా చేస్తారు కదండి, అలా. ఇంకా నేను అమ్మవారి చీర అమ్ముతుంటే అక్కడ తీసుకున్నానండి. 200 అని చెప్పారు. ఇంకా తీసుకున్నాను. చాలు, ఒక్క చీర అయినా ఎప్పుడో ఒకసారి ఫ్రైడే అలా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదం తీసుకున్నాము. ఈ ఆలయము బ్రిటిష్ కాలం నాటిదండి. జయలక్ష్మి, ఇక్కడ చాలా కథలు ఉన్నాయి, బట్ మెయిన్ కథ అంటే ఇదే అనమాట, ఎక్కువ చెప్పుకుండేది. ఇక్కడ ఎక్కడ చూసిన గుడి అంతా నాగులే కనపడతాయి. మనకు ఏమన్నా దోషాలున్నా మనకి ప్రతిష్టాపన చేస్తారండి. అలా ప్రతిష్ఠించిన నాగులే అనమాట ఇవన్నీ. తర్వాత ఆ అమ్మవారికి చిన్న వయసు నుండే అందరు మామూలుగా పాము చూసి భయపడతారు కదండి, కానీ ఆ జయలక్ష్మి అమ్మవారు భయపడే వాళ్ళు కాదనమాట.
అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి అందరూ భయపడుతుంటే ఇంత భక్తి అని చెప్పేసి వెంటనే పెళ్లి చేసేసారనమాట. అప్పుడు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు కూడా ఎంతో భక్తి నారాయణ స్వామి అనమాట. ఆయన విగ్రహం కూడా ఉంటుంది మనకు టెంపుల్‌లో చూడండి. ఇంకా ఆయన 12 ఏళ్లకే ఎంతో భక్తి అనమాట. ఎప్పుడు దేవుని ధ్యానంలోనే ఉండేవాడనమాట. ఇంకా ఆయన 12 ఏళ్లకే చనిపోవడము, ఇంకా ఆమె జయలక్ష్మి అమ్మవారు పుత్రశోకంతో, దిగులుతో అమ్మవారిని ఎందుకు నువ్వు ఇలా చేసావు నాకు అని చెప్పేసి కోపగించుకోవడము, బాధపడ్డము చేస్తుంటే అమ్మవారు కల్లోకొచ్చి నీ పుత్రుడు ఎక్కడికి వెళ్ళలేదమ్మా నా దగ్గరే ఉన్నాడు అని చెప్పి నాకు ఇలా గుడి కట్టించు అని అడుగుతుందండి. ఆ పుట్ట ఎక్కడైతే ఆమె పూజించుకునేదో ఆ పుట్ట దగ్గరే గుడి నిర్మించాలని డిసైడ్ అవుతుందన్నమాట. అప్పుడు బ్రిటిష్ కాలం నాటిదండి ఆ పుట్ట. అప్పటి నుంచి ఉంటే బ్రిటిష్ వాళ్ళు అదే గుర్రంతో వెళ్తూ ఉంటే అడ్డం వచ్చిందని వాళ్ళు కూలగడితే ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే చనిపోయారండి బ్రిటిష్ వాళ్ళల్లో కూడా. తర్వాత గుడి ఎప్పుడైతే కట్టాలి అనుకొని ప్రయత్నిస్తుంటే అప్పుడు మళ్ళా వీళ్ళు ఉంటారు కదండి మిలిటరీ వాళ్ళు మాకు ఇక్కడ వంతెన వేయమన్నారు అని చెప్పేసి వాళ్ళొచ్చి అదే తంత మాదిరి వేయమన్నారని చెప్పేసి గుడి కట్టకూడదని చెప్పేసి ఆపితే వాళ్ళు ఇంటికెళ్తే ఎక్కడికెళ్ళినా నాగులు కనపడ్డము. మళ్ళీ వాళ్ళొచ్చి పశ్చాత్తాపం పడి మళ్ళీ సహకరిస్తే అప్పుడైతే ఆమె గుడి కట్టగలిగిందనమాట. ఇలా నాగదేవత స్వయంగా కట్టించుకున్న గుడి అండి జయలక్ష్మి అమ్మవారితో. తర్వాత చిన్న గుడి కడితే ఇది కాదు ఇంకా పెద్ద గుడి కట్టు అంటే గనక నాకెలా అమ్మ నాకు అంత స్తోమత డబ్బులు లేదు అని అమ్మవారితో చెప్పుకుంటే నువ్వు ప్రయత్నించు అదే నెరవేరుతుంది అని చెప్పేసి తర్వాత నిదానంగా ఇలా ఇంత గుడి అయితే కట్టించగలిగిందనమాట అందరి సహకారంతో. ఎంతో మహిమగల టెంపుల్ అండి. మనము ఏదైనా ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టి మళ్ళీ వచ్చి దర్శించుకుంటారండి. ఎంతోమంది ఇలా నాగదోషము ఇలా ఉన్నవాళ్ళు నాగప్రతిష్ఠ చేస్తూ అలా ప్రతిష్ఠించినటువంటి అక్కడ ఉండే నాగులన్నీ కూడా ఇంకా మాకు దర్శనం అయిపోయి ఇంకా ప్రసాదం తిన్నాము. ఇంకా అమ్మవారి చీర అయితే తీసుకున్నాను చెప్పాను కదా. ఇంకా ఇంటికి వెళ్దాము అనే టైంకి ఒక బోర్డు కనపడిందండి. ఇక్కడ నుంచి స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అని చెప్పేసి. మేము అసలు వెళ్ళాలనుకోలేదు. నేను ఇంటికి వెళ్దాం పదా లేట్ అవుతుందంటే లేదు ఏంటి నీకు ఇష్టం కదా ఏంది వద్దంటావే ఇంత దూరం వచ్చాము స్వయంభూ అంట చూద్దాం పదా అని చెప్పేసి వెళ్ళామండి. అసలు నిజంగా చూడకుంటే కనుక నేను నిజంగా బాధపడేదాన్నండి. నిజంగా స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికే. అందుకే ఎవ్వరు లేరనమాట. ఇక్కడైతే మీరు ఆ పిక్చర్స్లో చూడండి జూమ్ చేసుకొని నేను చూపిస్తున్నా చూడండి. ఒక చిన్న కొండ ఒక చిన్న బావి అంటారు కదా అలా ఒక కొండ లోపల స్వామి ఆకారం లాగా వెలిసాడంట. అది ఒకతను చూసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ స్వామి స్వయంగా వెలిశాడు అని చెప్పేసి అందరు కలిసి ఈ గుడి అయితే ఇలా నిర్మించారండి. ఆ కొండ అలానే పెట్టి స్వామికి చుట్టూరా ఇలా కట్టించి లోపల చూడండి అసలు మీకు కనపడుతుందా శివలింగము. తర్వాత మేము అసలు గమనించలేదండి. తర్వాత జూమ్ చేసి చూస్తే స్వామి స్వయంగా వెలిసాడండి. మీరు గమనించండి స్వామి ఆకారము. ఇంకా పక్కన ఇలా ఏమి చేయకుండా పక్కనైతే స్వామివారిని ప్రతిష్ఠించారు. పక్కన వాటర్ పక్కన ఒకటి గుడిలాగా ఉంది చూడండి. అక్కడైతే స్వామి ఉన్నారు. అమ్మవారు ఆంజనేయ స్వామి శివుడు ఎంత బాగా చుట్టూరా కొండలండి. చూడండి స్వామి వెలిసినది పాదాలు శంకుచక్రము నామాలు చేతులు అన్నీ చూడండి. స్వామి స్వయంగా వెలిశాడు కదా. అసలు ఎందుకు ఈ ప్లేస్లో వెలిశాడు అనేది తెలియదండి ఆయనకు. ఎక్కడ ఆయన వెలుస్తాడో కూడా తెలియదు. ఇక్కడ బ్రహ్మోత్సవాల్లాగా కూడా చేస్తారంట చాలా బాగా. ఇంకా వాటర్లో తామర పుష్పాలు కూడా ఉంటాయంట మామూలుగా అయితే ఇక్కడ. ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. స్టెప్స్ దిగి వస్తుంటే సైడ్న ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడండి. మా పిల్లలు మేము అసలు అదే మనము ఒకటి అనుకుంటే ఏదైనా దేవుడు అనుగ్రహం ఉంటే కానీ చూడలేమంటాం కదండి. నేను బాధతో తులసి మాల బాగా చేసుకున్నాను కదా. ఆ స్వామి చూశారు కదా నన్ను ఎలా
చూడకుండా నువ్వు వెళ్తావు అని చెప్పేసి స్వామి చూసారా మా వారి ద్వారా మేమందరం చూసేలాగా చేశాడనమాట. సో మీతో కూడా ఇది షేర్ చేసుకోవాలి. మీకు ఎంతోమంది నాగమ్మ టెంపుల్ వరకు వచ్చి అలానే వెళ్తూ ఉంటారు కదండి. ఏదో నార్మల్ టెంపుల్ అనుకొని బోర్డు చూసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వెళ్ళకండి. స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అండి. మీరు చూశారు కదా. ఈసారి వెళ్తే కంపల్సరీ మీరు ఈ టెంపుల్ అయితే దర్శించుకోండి. ఇలా స్వయంభూగా వెలిసిన టెంపుల్సే కదండి మనం చూడాలి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ టెంపుల్ చూసిన వాళ్ళు అవుతారు, స్వామిని దర్శించుకున్న వాళ్ళు అవుతారు అనమాట. ఇంకా ఇదంతా కింద చర్చ్ ఉందండి. ఇంకా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ నాగమ్మ టెంపుల్ ఉండేదే మిలిటరీ వాళ్ళు ఉన్నదన్నమాట. సో ఇక్కడ చర్చెస్ ఎక్కువ ఉండేవి. అలా ఇటు సైడ్ అంతా సో మనకు తెలీదు ఈ టెంపుల్స్ ఉంటాయి అని చెప్పేసి ఇలా స్వయంభూగా వెలిసినేటివి. సో మీతో మంచి వీడియో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మీకు నచ్చిందా? నాతో షేర్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఇంకో మంచి ప్లేస్కి వెళ్ళాము అనుకోకుండా. మీతో అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ. ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.